కర్నూలు జిల్లాలో అకాల వర్షాలతో రైతన్నలు కన్నీరు పెడుతున్నారు. ఎమ్మెగనూరు, నందవరం, గోనెగొండ్ల మండలాల్లో అధిక వర్షాలతో తేమ శాతం ఎక్కువ కావడంతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. 100 ఎకరాల్లో పత్తి, మిరప, వేరుశనగ పంటలు నీట మునిగిపోవడంతో లక్షల రూపాయల్లో నష్టం వచ్చిందని రైతులు వాపోతున్నారు. ఉల్లిగడ్డ చూస్తే 3,000 ఎకరాలు మొత్తం పంట నాశనం అయిపోయింది. పత్తి నోటికొచ్చే టైంలో, పత్తి ఇరుచుకునే టైంలో మొత్తం వర్షం మొత్తం చెట్ల పైన పారుతుంది. అందిరి వంక వాగుచ్చుకేసి మొత్తం సర్వనాశనం అయిపోయింది పత్తి. ఉల్లిగడ్డ చూస్తే రేట్లు లేక అట్లా పాడైపోయింది. మిరప, పత్తి, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసుకున్నాము. ఏదో రేట్లు లేక పాడైపోయినామో మనం ఇంకా ఫోన్ లేనికేసి అనుకున్నాము. మరి ఈ పత్తి వేసి ఉంటే పత్తి ఈ అందిరి వంక వాగుచ్చుకేసి మొత్తం నాశనం అయిపోయింది. ప్రభుత్వం వారు వెంటనే చర్య తీసుకొని మా రైతులు ఆవేదన ఒకసారి అర్థం చేసుకొని మీ పై అధికారులను పంపించి ఒకసారి భూమి సర్వే చేసి ఏ భూమి ఎంత నష్టపోయిందో ఒకసారి సర్వే చేస్తే మాం చెప్పేది మీకు అబద్ధం కావచ్చు. మీరు వచ్చి మీ కళ్ళారు చూస్తే ఎంత నష్టపోయినారు రైతు ఏం కథ మీకు అర్థమవుతుంది. ఈ అధిక వర్షాల వల్ల మొత్తం కూడా పత్తి, అదేవిధంగా మిరప సంబంధించిన వేరుశనగ ఇలాంటి పంటలు మొత్తం కూడా ఈ యొక్క వారం రోజులు కురిసినటువంటి వర్షాల్లో నీటి మునిగిపోవడం జరిగింది. ఓ పక్క అతివృష్టి, ఓ పక్క అనావృష్టి అని చెప్పి మొత్తం కూడా మన కర్నూలు జిల్లాను వెంటాడుతుంది. ఈ వెంటాడుతున్న సందర్భంలోనే రైతులకు మొత్తం పెట్టుబడి చేతికి రాకపోవడం వల్ల పూర్తిగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటాం, ప్రభుత్వం ఆదుకోకపోతే మాకు ఆత్మహత్యల శరణ్యం అని చెప్పి ఒక పక్క రైతు పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరం అని చెప్పి ఒక పక్క మేము కమ్యూనిస్ట్ పార్టీగా, రైతు సంఘంగా రాష్ట్ర ప్రభుత్వం పైన మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు కాలాలను పరిమితం చేయకున్నట్టు ఏ మండలాల్లో ఎంతవరకు పంటలు మొత్తం నష్టపోయినా అని చెప్పి